అభయ్ టీవీ వీక్షకులకి స్వాగతం. ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, టీం వర్క్ మేక్స్ ది డ్రీమ్ వర్క్. అంటే సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరు పడగొట్టుకోవాలి, నేనే గెలవాలి అనుకోకుండా అందరూ కలిసి ఉంటే ఏ సమస్య అయినా అధిగమించవచ్చు అని దీని అర్థం. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెనాలిలో భారీ బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్ నుంచి మార్కెట్ దాకా ర్యాలీని నిర్వహించారు. పవన్ రాకతో తెనాలి దద్దరిల్లింది. సముద్రాన్ని తలపించే విధంగా ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. డీజే మోతాలతో తెనాలి మార్కెట్ హొరెత్తింది. రాత్రి 7:30 పవన్ కళ్యాణ్ సభను ప్రారంభించారు. వేల మంది జన సైనికులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాజెండ్ల తను తెనాలికి చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. అలాగే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎటువంటి అవినీతికి పాల్పడకుండా గుంటూరు జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలియజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మన పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్క మహిళకి, మన యువకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే వేదిక దగ్గర మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఉపన్యాసం చెప్పారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. రాజ్యాంగం పైన ఉన్న నమ్మకం, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచన, ప్రజా సంక్షేమం, ప్రజల కోసమే నిలబడిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో సందర్భాల్లో ఎన్ని అవమానాలకు గురైనా, ఎంతమంది ఆయన్ని విమర్శించినా ఆయన నిలబడింది కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి కోసం, ప్రజల కోసం. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరూ తెలుసు. చేసి చూపించాను నేను అభివృద్ధి అంటే ఏంటనేది. మన ప్రాంతానికి రోడ్లు వేశాం, వంతెనలు నిర్మాణం చేశాం, సంక్షేమం కూడా అదే విధంగా అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, 35 కిలోల బియ్యం, అన్నిటికన్నా ముఖ్యం చాలా మందికి గ్యాస్ బండలు కూడా ఆ రోజున ఇచ్చాం. ఏనాడు కూడా తగ్గలేదు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి, సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఒక్క రూపాయి కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై నరేంద్ర మోడీ. ఆంధ్ర ప్యారిస్ గా పిలువబడే వెనీస్ నగరంలో కాలువల నగరంగా ఆంధ్ర ప్యారిస్ గా పిలువబడే మన తెనాలి వచ్చిన ఈ శుభ సందర్భంలో దారి పొడవునా ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, యువతలు, మహిళలు, తల్లులు ఘన స్వాగతంతో, ప్రేమతోటి మీకు ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాలు దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్ప్ చేసుకోమని చెప్పారు. అప్పుడు మీరు దానికైతే మీరు దానికి కూడా ఓటేయకూడదు. మరి ఇది నేను మోసం చేయట్లేదు. ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతతో ఓటేయండి.
నేను మీకు ప్రత్యేకించి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలోని ఇస్లాం సమాజాన్ని అందరికీ సోదరీమణులందరికీ, ఎందుకంటే నేను అద్భుతమైన ప్రతిభ చూశాను, అమేజింగ్ టెక్నీషియన్స్ చూశాను, ఆటో నగర్ లాంటి చోట అద్భుతమైన మెకానిక్స్ చూశాను. ఎలాంటి మీ దగ్గర స్కిల్ ఉందో నాకు తెలుసు. అలాగే మిమ్మల్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం, మీ చేత మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. కాకపోతే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను డ్రామాలు చేయను అంతే. నేను చెప్తున్నాను ఇస్లాం సోదరులు సోదరీమణులందరికీ, అమ్మ నేను మనస్ఫూర్తిగా చేసేవాడిని అమ్మా. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునేవాళ్ళం అమ్మా. ఇది మనకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఊహించుకోండి అసెంబ్లీలో పోలవరం నిర్మాణం చేయమంటే పోలవరం నిర్మాణం పూర్తయిందా లేదంటే ఒక మంత్రి, జలశాఖ మంత్రి కూర్చోబెట్టి అబ్బనీతి నీ దబ్బా ఎంత కమ్మగా ఉందిరా అబ్బా అని చెప్పి ఇలాంటి పాటలకి డాన్స్ చేసే వ్యక్తి జలశక్తి మంత్రి ఎందుకు? చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలో పంపించుంటే మనకు ఒక పీడ తగ్గుండేది. అందుకని మీరు ఊహించుకోండి, బూతులు తిట్టే కాకుండా ఒక నాదెండ్ల మనోహర్ గారు మనకి ఒక 175 మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి. బూతులు తిట్టుకోవటం, చంద్రబాబు గారి సతీమణి తోలునాడకుండా కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు, కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యాంలు ఎందుకు చేయలేదు, 30,000 మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యం అయిపోయారు, యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటాను. అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరిపైన ఉంది. నేను దశాబ్దం అందరి చేత తిట్లు తింటించుకుంటూ నేను ఇక్కడున్నా, అందరినీ కాదని వచ్చాను. ఈసారి ఒకటే కోరుకుంటా ఉన్నాం, మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమిని మీరు గెలిపించండి. వచ్చి రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు, మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను మీ ఇంట్లో వాడిని, బయట వాడిని కాదు. నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని. నేను మీ ఇంట్లో బిడ్డని, మీ సోదరుణ్ణి, మీ ఇంట్లో వాడిని, మీ స్నేహితుడిని. మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి, ప్రాణాలు దారబోసేస్తాను మీకోసం. 10 సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతులనే తింటూ గడిపాను. ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి. జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, భారతీయ జనతా, బీజేపీ కూటమి ఎలా పనిచేస్తూ ఒకసారి రుచి చూడండి. బూతుల వైసీపీ, దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తూ మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, దారి పొడుగుతా రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగు మహిళలకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆలపాటి రాజా గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నాకు స్వాగతం పలికారు. ఈ రోజు వారు లేకపోయినా వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు బిజీగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆలపాటి రాజా గారి సన్నిహితులకి, కార్యకర్తలకి, వారి నాయకులకి, వారి కుటుంబ సభ్యులకి చేతులెత్తి ఈ తెనాలి సభ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 19-20 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నన్ను గెలిపించాలని ప్రజలను కోరుకున్నారు.
జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ విశాఖలో పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వివి లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ అనేక మందిని కలవడం జరిగింది, అనేక సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. తరువాత జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేస్తుంది అని చెప్తాను. చాలామంది ఇక్కడ సమస్యలు చూస్తే నాకు తెలిసింది ఏంటంటే పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు. ఆ తర్వాత వచ్చేసి దానికి తోడు గంజాయి, తర్వాత డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. విశాఖపట్నంలో మీరు చూస్తే 10 రోజుల కిందట 25,000 కిలోల డ్రగ్స్ వచ్చాయని మనం చదివాం. ఎవరి కోసం వచ్చాయి, ఎవరు తెప్పించారు? మన యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు చాలామంది. అందులో కూడా రాజకీయ నాయకుల పేర్లు ముమ్మరంగా వచ్చాయి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. సో ఇటువంటి పరిస్థితులలో మీకు ఎటువంటి ప్రభుత్వాలు కావాలి అని ప్రజలు ఆలోచించాలి. ఇది ఒక మంచి అవకాశం. మే 13వ తేదీన మన దగ్గర బ్రహ్మాండమైన అస్త్రం ఉంది. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తి, సత్యవేడు నగర నియోజకవర్గాల్లో ఏపీ న్యాయయాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తరలివచ్చిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలన్నా, మీ అభిష్టం నెరవేరాలన్నా వైఎస్ఆర్ బిడ్డ తప్పక నిర్వహిస్తుందని మాటిస్తున్నానని ఆమె ప్రజలకు మాటిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, పేదోడి సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని వాళ్ళు తెలియజేశారు. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9908772763, 7995756160. తెనాలి ఎన్ఆర్ఐ ఇంటర్ కాలేజీ విద్యార్థులు అత్యధిక మార్క్స్ సాధించినందుకు గాను ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యం ర్యాలీని నిర్వహించి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. నమస్కారం. నిన్న ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో తెనాలి పట్టణంలోనే మరి జూనియర్ ఇంటర్లో కానీ మరియు సీనియర్ ఇంటర్లో కానీ అత్యధిక పాస్ పర్సంటేజీ సాధించడం జరిగింది. అత్యధిక పాస్ పర్సంటేజ్తో పాటుగా అత్యుత్తమమైనటువంటి మార్కులు